అండి అందరికీ ఇవాళ అరటికాయని ఉడికించి పొడి కూర చేయడం చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. ఇది సాంబార్లో అది తినొచ్చు. నెయ్యి వేసుకుని ఉత్తన్నంలో కూడా తింటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఒక అరటికాయని తీసుకుని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముందు స్కిన్ తీయకూడదండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకుని మునిగేలాగా నీళ్లు వేసుకుని 2 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. పొడి కూర ఆవు పెట్టి కూడా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. ఇలా ఉడికాక నీరు వార్చేసి ఈ ముక్కల మీద పైన ఉన్న తొక్క ఉంచుకోవాలండి. వీటి చేత్తో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. కచ్చా పచ్చా కింద ఇలా ముక్కల కింద చేసుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఉడకబెట్టుకుంటే ఇప్పుడు పాన్ తీసుకుందామండి. పాన్ తీసుకుని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకుందాం. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ 3 కొద్దిగా వేగనివ్వాలి. వేగనిచ్చాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఉడకబెట్టిన ఏ కూరలకైనా సరే ఇంగువ మస్ట్గా వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగనిచ్చాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఒకసారి కుక్కర్లో అన్నంతో పాటు ఇవి ఉడకబెట్టి ఉంచుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. పోపు వేగనిచ్చి ఇందాక మనం మ్యాష్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలకి తాలింపుని బాగా పట్టనివ్వాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారనిచ్చి ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. కమ్మగాని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. అలాగే సాంబార్లో కూడా సైడ్ డిష్ కింద బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మసాలాలు కూడా లేవు కాబట్టి ఈ వేసవికాలంలో పొట్టకి హాయిగా ఉంటుందండి. చాలామంది మనలో చేస్తూ ఉంటుంటారు. పాతకాలం డిష్ అండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.